సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఏకాదశి మహత్యంలో ఈరోజు 39వ భాగం. రుక్మాంగదుడు భార్యలందరితోనూ కూడా మోహిని సంగతి చెప్పటం జరిగింది. దానికి భార్యలందరూ కూడా బాధపడుతూ, దేవా, చిరునవ్వుతో ఒకతను, తీయని మాటలతో ఒకతను, సయ్యాటలలో ఒకతను, అనురాగంతో ఒకతను, కస్తూరి మిళిత చందన చర్చతో ఒకతను, కప్పురపు విడముతో ఒకతను, ఇలా మాలో ఒకతను ఒక్కొక్క విధమైన హృదయ విన్యాసంతో ఇంతకాలము ఆదరిస్తూ ఆనందిస్తూ ఆనందపరుస్తూ ఏలుకున్నావు. మేము కూడా అలాగే అనుకరించి ఆనందంగా ప్రొద్దుపుచ్చుతున్నాము. మరి మాపై గల కూరిమి తెగతెంపులు చేసి అందరూ కాదని ఒకరిపై కూర్మి నెరపడం ధర్మమా? అనురాగ బలంతో పతి ఇష్టానుసారంగా ఎందరు భామలను చేపట్టినా పట్టవచ్చు. కానీ మునుపటి భార్యలను దయమాలి దూరం చేయవచ్చునా? ఈమె మూలంగా ఇక మా గతి ఏమవుతుందో అని నాకు అంత కలుగుతుంది అంటూ, ఇలా చేయడం ధర్మమా ప్రభు? మాకు తోచిన మాట ఒక్కటి మనవి చేస్తున్నాము, ఆలించు స్వామి. మోహిని మాకన్నా అందగత్తెగా నీ కంటికి తోచవచ్చు, కానీ మాకేమో సామాన్యంగానే కనిపిస్తుంది. చూపుకి వింత, రుచికి సంత అనే మాట ఈనాడు నిజమయ్యింది. ఇంతకాలం మేము నీ ప్రియురాండ్రమయ్యాము, కానీ ఇప్పుడు ఈ కొత్త మనిషి రాగానే నీకు నచ్చని వారమైపోయామా? అవును మరి, పెరటి చెట్టు మందుకి పనికిరాదంటారు. నిజమే మహారాజా. నీ దయకు పాత్రులమైన మమ్మల్ని ఇలా దిగనాడితే ఆడావు కానీ నిన్ను మేమెలా విడవగలం? జాజుల్ని మంగళంలో వేచడం ధర్మమా? ఒక్కటే మా నిశ్చయం, ఈ మోహినిలాగా మమ్మల్ని కూడా మునుపటిలాగే ఏలుకోవలసినదని మనవి. అలా కాకుండా మమ్మల్ని ఎండబెట్టావా, మా ప్రాణాలను గడ్డిపోచల్లా నీ పేరు మీద విడిచిపెడతాము. ఈతకి మిక్కిలి లోతుంటుందా అని దుర్భరమైన దుఃఖంతో గట్టిగా అనగా, ఆ మాటలు విని కాస్త దూరంగా నిల్చున్న పట్టపురాణి సంధ్యావళి కాంతల వద్దకు బిరబిరా వచ్చి మొదలైస్తున్నట్టుగా అన్నది, సతులారా, వినయము, భయము, నయము, భక్తి విడిచి పతిని ఇలా అనవచ్చునా? మహారాజు మందరగిరి ప్రాంతాన్ని ఆమెను చేపట్టకముందు మీకు ఏమన్నా చెల్లుతుంది, కానీ చేపట్టి ఇక్కడకు తీసుకుని వచ్చి మనలో ఒకటిగా చేసిన తర్వాత ఇలా అనడం సముచితంగా లేదు. సరికదా? అది పాప ప్రలాపం అవుతుంది కూడా. ఇంతకీ మీరిప్పుడేమన్నా గతజల సేతుబంధనం, భార్యను భరించడానికి, ఆదరించడానికి, సాధించడానికి భర్త కర్త కావచ్చు. అందుకు భిన్నంగా భార్య భర్తను అధిక్షేపించడం, అవమానించడం, చచ్చిపోవడానికి సిద్ధపడడం అనేది పెళ్లి మాట. భర్త ఆజ్ఞకు వ్యతిరేకంగా భార్య ఏ విషయంలోనూ స్వతంత్రించి నడవకూడదు. పతి వేరొక భామినిని వరించి సుఖించడం ఓర్వలేక ఆటంకం కలిగించడానికి సంకల్పిస్తే ఆ ఇల్లాలు ఘోర నరక శిక్ష అనుభవిస్తుందని ధర్మవేత్తలు, మునులు అధిభాషించారు. పతి మాటకు మారు మాట పలకడం, పతి మనస్సుకి నొప్పి కలిగించడం, కోపించి పతిని దుర్భాషలాడడం సతికి ధర్మం కాదు. పైగా అది నరకప్రాప్తికి హేతువవుతుంది. పతి ఇంకొక భామను కోరి సుఖిస్తూ ఉంటే కోపించక అతని ఇష్టానుసారంగా నడిచే సతి బంగారానికి పరిమళం అబ్బినట్లు వన్నెకెక్కుతుంది. ఇంకొక మాట, ఈమెపై మన నాథునకు ప్రేమ ఎన్నాళ్ళో, ఎంత స్థిరమో ఎవరు చెప్పగలరు? ఓపిక పట్టండి, ఆయన మాటకి ఊకొట్టండి, మీద దైవమెరుగు, తమకించకండి, ధర్మము అనుసరించండి అని సంధ్యావళి పతివ్రత ధర్మ సూక్ష్మం తోడి సవతులకు వివరించి వారి మనోవిచారాన్ని పోగొట్టి ధైర్యం కలిగించి సముదాయించింది. ఆ సాధ్వీ శిరోమణి మాటలు మంచి మాటలుగా అర్థం చేసుకొని ఆ ఇల్లాండ్రందరూ ఆనందముఖులై తమ తమ భవనాలకు వెళ్ళిపోయారు. అదంతా విని చూసిన రుక్మాంగుడు సంధ్యావళిని చేరతీసుకుని ఆమె సౌశీల్యాన్ని ప్రశంసించి పరమానందంగా ఆమెకు అమూల్యములైన అంబరాభరణాలు, అంగరాగాలు పారితోషికంగా ఇచ్చి ప్రియంగా మాట్లాడాడు. ఆ అమాయకురాలు అవన్నీ ఆనందంగా తీసుకుని భర్త అనుజ్ఞతో తన భవనానికి వెళ్ళిపోయింది. తరువాత రుక్మాంగదుడు మోహినితో వివిధ భాగాలు స్వేచ్ఛగా అనుభవించనారంభించాడు. బంగారు మేడలలో, తోటలలో, పూదోటలలో ఎక్కడ చూసినా మోహిని రుక్మాంగదుడు మనోమదనములైన
వస్తువులతో చీకు చింత లేకుండా సుఖిస్తున్నారు. అలా కాలం హేలగా లేలగా వెళుతుండగా శరదృతువు సంప్రాప్తించింది. చందమామ చల్లని తెల్లని వెన్నెల మింటిని మంటిని కప్పురపు ధూళితో ముత్యాల పొడితో నింపుతుంది. కటిక చీకట్లు మెరుగు చుక్కల చక్కదనాన్ని చూసి ఓర్వలేక మూలలంటా చేరిపోతున్నాయి. పిల్ల పెసర ఏపుగా పెరగసాగింది. ఆలపోతు మదించి రంగవేస్తుంది. ఘన ప్రతాపాలతో సహా ఖరఖర ప్రతాపం కూడా మటుమాయమైంది. మంచు ఆకుల మీద మంచి ముత్యాలను సృష్టిస్తుంది. దొండముక్కు పండసాగింది. సస్యం వెన్నువంచింది. నదులు కలక చేరాయి. పంకం ఇంకి బాటలు నడకకు నిరాటంకములయ్యాయి. రెల్లు గరగరగా పూసింది. పోక చెట్లు కాయలతో కనువిందులవుతున్నాయి. తామ్రపర్ణి నది అందలి శక్తులు గర్భవతులయ్యాయి. కలువలు కళలెక్కి మిలమిలలాడుతున్నాయి. సకల ధాన్య సమృద్ధి, ప్రసన్నమైన వెన్నెల, నిర్మలమైన తీయనైన నీరు, ముచ్చటైన మంచువాన, సిగచల్లి లేత ఎండ, శరత్కాలానికి సహజాలంకారాలు. శరదాగమనానికి సాటి వచ్చే కాలమే లేదని చెప్పవచ్చు. పాలకడలిలో శేషశయ్యపై యోగ నిద్రాముద్రితుడై ఉన్నవారిని భజించడానికి శరల్లక్ష్మి వచ్చిందా అన్నట్లు మధుప గీతాలు, బెగ్గురు పక్షుల కంఠహళ స్వనాలు, కుముదాత పత్రాలు, సుఖస్థుతులు, మరాఠపక్ష చామరలు సవిలాసంగా మేలుకొల్పు శోభను సంతరిస్తున్నాయి. అలాంటి శరదాగమనంలో 2వ నెల కార్తీకం. ఆ కార్తీక మాస శోభ రుక్మాంగదుని కీర్తికి మూర్తి అన్నట్టుంది. మొగలి పువ్వుల శోభకి మరింత శోభ సంతరిస్తున్నాయి. ఆనాడు కార్తీక శుద్ధ దశమి. అలవాటు ప్రకారం తలారులు ఆనాటి ప్రభాత సమయాన పెందలకడ నిద్ర మేల్కొని స్నానం చేసి చలువ చేసిన వస్త్రాలు కట్టి డప్పులు వాయించుతూ రాచబాటలో చాటు ఆరంభించారు. వారి వెంట రాజభటులు కూడా ఏనుగునెక్కి భేరీ ధ్వనులతో పురవీధుల్లో తిరుగుతూ రేపు ఏకాదశి, ఇదే ఉత్తాన ఏకాదశి. పాలసముద్రంలో శేషశయ్యపై ఉన్న శ్రీ మహావిష్ణువు మేల్కొనే పుణ్య దివసం. సనాతనాచారం ప్రకారం ఏకాదశి వ్రతం జరపండి అని ఇళ్ళు మారుమ్రోగేట్లు చాటుతూ వచ్చారు. అంతఃపురంలో హంసతూలికాదల్పం మోహిని కౌగిటనున్న రుక్మాంగదుడు భటుల చాటింపు విని బెదురుతూ కౌగిలి విడిపించుకుని చప్పున లేచి క్రిందికి దిగి తలుపు ఓరగా కూర్చుని విష్ణునామస్మరణ చెయ్యనారంభించాడు. ఆ అవస్థ చూసి మోహిని కూడా పాన్పు దిగి ఒక అడుగు దూరంగా నిల్చుంది. సిగ్గు అలుక కలగల్పుగా స్త్రీ రూపం ధరించినట్లుందా మూర్తి. తేరిపార చూసింది. రాజన్న గొంతు సవరించుకొని అడిగింది, రాజా, ఏమిటి పని? ఈ నిమిషం వరకు నాపైనున్న వలపు ఏమైంది? ఏమి పుట్టి మునిగిందని బెదురుతో పానుపు దిగివచ్చి ఇక్కడ కూర్చుని హరి హరి అంటున్నావు? నీ చర్య ఆశ్చర్యకరంగా ఉంది. నన్ను చూసినది మొదలు ఇంతవరకు లేని వైరాగ్యం ఇంతలో ఎలా వచ్చిందో? కంటి తుడుపు మాట కాక ఉన్నది ఉన్నట్లు చెప్పు. ఏమిటి నీ కథ? ఆనందకరమైన కామశాస్త్రం, శ్రీహరి చింతనం, ఈ రెండూ సఫలం కావాలని కోరుతున్నావా? రెండూ ఒకదానికొకటి పరమశత్రువులు. అదలా ఉండని. ఇంతవరకు నాపై చూపిన మచ్చిక, మోహం, ప్రియమార నాతో మాట్లాడే మనసు ఏమైపోయాయి? నాపై ఉన్న మమత చంపుకోవాలని చూస్తున్నావా అని అదోలాగా మోహిని అనిన మాటలు విని రుక్మాంగదుడు అల్లనల్లన కళ్ళు తెరిచి మెల్లగా అన్నాడు. 39-40 భాగాలు సంపూర్ణం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. రుక్మాంగదుడు మోహినితో ఏమన్నాడో రేపటి రోజున విందాం.